మీరు నమ్ముతారా? ఒక చిన్న నైట్ రొటీన్ ఫాలో అవ్వడం వల్ల మీరు హ్యాపీగా నిద్రపోవడమే కాకుండా ఒక ఫ్రెష్ మార్నింగ్ని స్టార్ట్ చేయగలుగుతారు. ఏంటిదంతా? హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కుతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఏంటి ఈరోజు జ్యోతి వీడియోలో కంటెంట్ ఏంటో చెప్పకుండా ఏంటేంటో మాట్లాడుతుంది అనుకుంటున్నారా? నిజమేనండి. ఒక మంచి పీస్ఫుల్ మార్నింగ్ స్టోరీ రియల్గా స్టార్ట్ అయ్యేది ముందు రోజు నైట్ నుంచే. ఒక స్ట్రెస్ఫుల్ అండ్ బిజీ డేని మనం స్పెండ్ చేసిన తర్వాత ఈవినింగ్ నుండి మనం స్టార్ట్ చేసుకునే చిన్న చిన్న పనుల వల్ల మార్నింగ్ రష్ని చాలా వరకు స్ట్రెస్ ఫ్రీగా మేనేజ్ చేయగలుగుతాం. ఇదే ఈరోజు మన వీడియో. థంబ్నెయిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా. స్ట్రెస్ ఫ్రీ మార్నింగ్స్ కోసం నేను ఫాలో అయ్యే టిప్స్, మీకు కూడా చాలా యూస్ఫుల్గా ఉండే కొన్ని విషయాలు మీతో అయితే షేర్ చేస్తాను. నా ఈవినింగ్ టు నైట్ రొటీన్తో పాటు. ఇంకెందుకు ఆలస్యం, మరి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. యాజ్ యూజువల్ బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా ఉంటుంది. చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీకు ఎక్కడ నచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు బాగా కనెక్ట్ అయ్యారు, నేను కూడా ఇలానే చేస్తాను జ్యోతి అన్నప్పుడు మాత్రం టైం ఫ్రేమ్ మెన్షన్ చేస్తూ కామెంట్ చేయండి. నేను మీ లవ్లీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మనం ఎవరినన్నా చూస్తున్నాం, వీడియోలో అయినా సరే డైరెక్ట్గా అయినా సరే, వాళ్ళ నుంచి మంచి నేర్చుకోవాలి, మోటివేట్ అవ్వాలి. అంతేకాని వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంది, మనం ఎందుకు ఇలా ఉన్నాం అని స్ట్రెస్ తీసుకోవద్దు. మీ లైఫ్ స్టైల్ మీద మీ రొటీన్స్ డిపెండ్ అయి ఉంటాయి. దాన్ని బట్టి మీరు ఫాలో అవుతూ వెళ్ళిపోండి. బట్ ఇలాంటి మోటివేటింగ్ వీడియోస్ ఏంటంటే కామన్గా అందరి కోసం, నార్మల్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో మనం ఈ రొటీన్ ఇలా ఫాలో అయితే మార్నింగ్స్ పీస్ఫుల్గా ఉంటాయి అని చెప్పడమే నా ఉద్దేశం. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు హోమ్ మేకింగ్లో ఎలానో వాళ్ళకి తగ్గట్టు మార్చుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళకే తెలిసిపోతూ ఉంటుంది కొన్ని రోజులు ఎక్స్పీరియన్స్ వల్ల. బట్ మన ఛానల్లో నన్ను కొంతమంది సబ్స్క్రైబర్స్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయి ఉండొచ్చు, కొంతమందికి ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియకపోయి ఉండవచ్చు. అలాంటి వాళ్ళు అడుగుతూ ఉంటారు, అక్క నువ్వు డే అంతా ఎలా మేనేజ్ చేస్తావు, ఇన్ని వర్క్స్ ఎలా చేస్తున్నావు, ఇల్లంతా నీట్గా ఎలా మెయింటైన్ చేస్తావు, నీ వీక్లీ క్లీనింగ్ ఎలా, డైలీ క్లీనింగ్ ఎలా, యూట్యూబ్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు, ఇలాంటి క్వశ్చన్స్ నాకు వస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి కొంచెమైనా హెల్ప్ఫుల్గా, మోటివేటింగ్గా ఉంటుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈరోజు నా ఆఫ్టర్నూన్ అయితే మొన్న 2 kgs గ్రీన్ పీస్ తీసుకొచ్చాను కదా, వాటిని వలవడంతో స్టార్ట్ చేశాను. ఇవి వలుచుకున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ వన్స్ ఒకసారి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నప్పుడు యూజ్ చేసేప్పుడు మనకు ఉండే కంఫర్ట్ ఉంటుంది చూసారా. ఫ్రెష్ గ్రీన్ పీస్, ఫ్రోజన్ కాకుండా, ఫ్రోజన్ వాటిల్లో ఎక్కువ కలర్స్ వేసేస్తున్నారు ఈ మధ్య. అలాంటి ఫుడ్ కాకుండా న్యాచురల్గా ఇలా మనం తెచ్చుకొని ఇంట్లోనే మంచిగా పీల్ తీసేసి ఇలా స్టోర్ చేసి పెట్టుకొని యూస్ చేసుకుంటుంటే ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది. దీనికోసం అబ్బాయి కష్టం పడ్డా పర్లేదు, నెక్స్ట్ 10 days హ్యాపీగా ఉండొచ్చు కదా అనిపిస్తుంది. ఇలా గ్రీన్ పీస్ విషయంలోనే కాదు, మీల్ ప్రెప్స్ అన్నిట్లో మీకు వీక్ అంతా స్మూత్గా గడవడానికి నేను నిన్నటి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టే వీక్ అంతా స్మూత్గా ఉండాలంటే ఇలా కొంచెం కష్టం అయితే పడాలి, తప్పదు. ఇంకా యూజువల్గా నా ఈవినింగ్స్ అయితే మా అమ్మాయిని క్రికెట్కి డ్రాప్ చేసి రావడంతో స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచే నేను నా ఈవినింగ్ రొటీన్తో పాటు నెక్స్ట్ డేకి ఏమేమి అవసరం, నెక్స్ట్ డే ఎలా ఉంటుంది అన్న మైండ్లో ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. కొంతమంది దీన్ని పేపర్ మీద పెడతారు. నేను అంత త్వరగా ఏ విషయాన్ని పెన్ తీసుకొని పేపర్ మీద పెట్టే టైప్ కాదు. ప్రతిదాన్ని నేను మనసులో అనేసుకుంటాను. గుర్తుండేవి, ఇంతకుముందు గుర్తుండేవని చెప్పాలి. ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమాన అసలు ఏమి గుర్తుండట్లేదు. ఏదన్నా థింగ్ ఒక చోట పెట్టినా అది ఎక్కడ పెట్టానో కూడా నాకు గుర్తుండట్లేదు. అంత భద్రంగా దాచిపెడుతున్నాను, మళ్ళీ నాకు కూడా దొరకకుండా.
సో మా అమ్మాయిని డ్రాప్ చేసి వచ్చేసిన తర్వాత మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఏదో ఒక టైంలో నేను బట్టలు మడత పెడతాను, మీ అందరికీ తెలిసిన విషయమే కదా. వాటిని సర్దడంతో నా డే అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే వాటిని నేను ఫోల్డ్ చేసి లివింగ్ రూమ్లో సోఫా మీదో చైర్లోనో ఎక్కడో చోట పెట్టేస్తాను కాబట్టి ఫస్ట్ మెస్ నాకు అక్కడి నుంచే కనిపిస్తుంది. సో మనం ఈవినింగ్ ఫస్ట్ చేయాల్సింది ఏంటి, క్విక్ రీసెట్ చేసుకోవాలి. అది బెడ్రూమ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి లివింగ్ రూమ్ వరకు చేసుకుంటే నీట్గా ఉంటుంది. మా బెడ్రూమ్స్ అంటారా, మార్నింగ్ ఒకసారి ఇలా సెట్ చేశానంటే నైట్ వరకు అలానే ఉంటాయి. మేమెవరం డే టైంలో వెళ్ళి పడుకోం కాబట్టి. కొంతమందికి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు డే టైం కూడా పడుకుంటారు. కొంతమంది నార్మల్ వాళ్ళకు కూడా ఆఫ్టర్నూన్ 1-2 అవర్స్ స్నాప్ వేసే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళు బ్లాంకెట్స్ అవన్నీ తీసుకొని యూస్ చేసి అలా వదిలేకుండా మళ్ళీ నీట్గా ఒక క్విక్ రీసెట్ అయితే చేసుకోండి. నాకైతే ఓన్లీ లివింగ్ రూమ్ అండ్ డైనింగ్ ఏరియా చేస్తూ ఉంటాను, ఎందుకంటే మా పాప ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇంట్లో ఉంటుంది కాబట్టి బొమ్మలతో పాటు బుక్స్ కూడా హాలిడే హోంవర్క్ చేసి ఎక్కడ బుక్స్ అన్నీ అక్కడ పడే సోఫాలో తనైతే వెళ్ళిపోయింది క్రికెట్కి. సో అవన్నీ తీసి పెట్టేసి సోఫా కవర్స్ ఏమన్నా డిస్టర్బ్ అయితే వాటిని సరిచేయడం, కుషన్స్ని వాటి ప్లేసుల్లో పెట్టడం. దీనివల్ల మీకు ఈవినింగ్ ప్లెజెంట్గా ఉంటుంది. సపోజ్ ఎవరన్నా ఇంటికి సడన్ గెస్ట్ వచ్చినా కూడా ఇల్లు ఎప్పుడు ప్రజెంటబుల్గా ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పే విషయమే. కీ ఏరియాస్ కొన్ని ఉంటాయి, ఎవరన్నా మన ఇంట్లోకి రాగానే కనపడే ఏరియాస్, వాటిని మాత్రం టైం టు టైం మీరు నీట్గా పెట్టుకుంటే ఇల్లు ఎప్పుడు నీట్గా కనిపిస్తుంది. అండ్ నా విషయానికి వస్తే ఈవినింగ్ కూడా ఇల్లు ఊడ్చుకోవడం నాకు అలవాటు, దీపం పెట్టుకుంటాను కాబట్టి మార్నింగే ఇల్లంతా ఊడ్చి మాప్ పెడతాను కదా. అయినా ఈవినింగ్ చూడండి మళ్ళీ ఎంతో డస్ట్ వచ్చిందో అలా ఉంటుంది. పొల్యూషన్ అసలు మామూలుగా ఉండదు. ఇంకా బట్టలన్నీ సర్దేసి ఆ క్విక్ రీసెట్ అయిపోయిన తర్వాత ఇల్లంతా నీట్గా ఊడ్చేసిన తర్వాత మళ్ళీ నీట్గా హ్యాండ్ వాష్ అవన్నీ చేసేసుకొని ఇంకా మన ఫేవరెట్ టైం ఈవినింగ్ టీ టైం అనమాట. సమ్మర్లో అంత ఎక్కువ టీ వైపు వెళ్ళదు కానీ ప్రాణం, వింటర్లో మాత్రం టీ అంటూ ఉంటుంది. ఎన్నిసార్లు అయినా సరే మార్నింగ్ ఒక్కసారి కాఫీ తాగుతాను నేను డేలో, ఒకసారి కాఫీ ఒకసారి టీ, అది కూడా ఓన్లీ వింటర్స్లోనే లేండి. సమ్మర్స్లో మా పాపకి కానీ మా వారికి కానీ ఏదైనా జ్యూస్, మిల్క్ షేక్ అలాంటివి చేస్తూ ఉంటాం కదా, అప్పుడు చల్లగా తాగాలనిపిస్తుంది కాబట్టి. లేదు కొంచెం స్ట్రెస్ఫుల్గా అనిపించిందంటే గ్రీన్ టీ అలా తీసుకుంటూ ఉంటాను. అండ్ ఇక్కడైతే మీ అందరికీ తెలిసిన నా ఫేవరెట్ అల్లం టీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంతకీ మీ ఈవినింగ్స్ ఎలా ఉంటాయి, మీరు మీ ఈవినింగ్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఏ పనితో స్టార్ట్ చేస్తారు, ప్రిపరేషన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి, అంటే నాతో మీరు ఎవరైనా కనెక్ట్ అవుతున్నారా? ఇంతకు మించి ఎక్స్ట్రీమ్ ప్రిపరేషన్స్ కూడా ఉంటాయి, అలాంటివి చేయడం నాకు ఇష్టం ఉండదు. పర్టికులర్గా ఫుడ్ విషయంలోనే మీతో చాలాసార్లు నేను షేర్ చేసుకున్నాను. ఇంకా నా మంచి టీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంక ఈ టీ తాగేసే టైంకి మా అమ్మాయి మా వారు వచ్చే టైం కూడా అయిపోద్ది. స్నాక్స్ ప్రిపరేషన్ కూడా చేయాలి. ఇంకా టీకి కూర్చోడానికన్నా ముందే ఈరోజు మా అమ్మాయి కోసం స్వీట్ కార్న్ అండ్ స్ట్రాబెర్రీస్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఏదన్నా ఫ్రూట్ కంపల్సరీ డైలీ ఒక 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అన్న తినేలా చూసుకుంటాను. ఇప్పుడు ఇంట్లో ఉంటుంది కాబట్టి నేను చక్కగా మానిటర్ చేసి పెడుతున్నాను. స్కూల్కి వెళ్ళినా కూడా ఒక ఫ్రూట్ బాక్స్లో వెళ్తుంది కంపల్సరీ, ఏదన్నా ఒక ఫ్రూట్ ఈవినింగ్ అయితే తినాలి. ఫస్ట్ స్ట్రాబెర్రీస్ని మంచిగా మీరు బేకింగ్ సోడా కానీ సాల్ట్ కానీ వేసి కొంతసేపు సోక్ చేసి నీట్గా వాష్ చేసుకోండి. స్ట్రాబెర్రీస్ అండ్ గ్రేప్సే ఎక్కువ ఫెర్టిలైజర్స్ యూస్ చేసే ఫ్రూట్స్ అనమాట. వీటిని మనం నీట్గా వాష్ చేసి తినకపోతే చాలా ఎఫెక్ట్ ఉంటుంది పిల్లలకి. పర్టికులర్గా మా పాపకి ఎప్పుడన్నా తను టెంప్ట్ అయ్యి ఒక్కొక్కసారి మార్కెట్ నుంచి రాగానే వాష్ చేసి ఇచ్చేలోపు టక్మని తినేయడమో, తను నీట్గా వాష్ చేసుకోకపోవడమో చేసినప్పుడు నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. కాబట్టి పిల్లల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకైతే స్ట్రాబెర్రీస్ మధ్యలో మెల్టెడ్ చాక్లెట్ పెట్టుకొని తినడం అంటే ఇష్టం. మా పాప ఇలా చాక్లెట్ సిరప్తో తింటుందిలేండి. తనకైతే అలా ఇచ్చేసి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి మంచిగా నేను నా ఈవినింగ్ పూజ అయితే చేసేసుకుంటున్నాను. మీకు ఎవరికన్నా అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి. ఈవినింగ్ కూడా దీపారాధన చేసుకోవడం చాలా పాజిటివ్గా ఉంటుంది ఇంట్లో. మేము అలా ఫ్రెష్ అవ్వలేము, మళ్ళీ స్నానం చేయాలి, ఇవన్నీ చేయాలి కష్టం అని అనుకుంటే అట్లీస్ట్ ధూపం అలాంటివన్నీ వెలిగించుకోండి. ఈవినింగ్ టైంలో చాలా ప్రజెంటబుల్గా ఉంటుంది ఇల్లు. ఇంకా స్నాక్స్ తినేసి ఆఫ్టర్నూన్ మా పాప కొన్ని హోంవర్క్స్ అలాంటివి చేసేస్తుంది, కొన్ని ఈవినింగ్ ఉంటాయి. అంటే అన్నీ ఆఫ్టర్నూనే మేనేజ్ చేయడం కుదరదు కదా, ఇప్పుడంటే హాలిడేస్ టైం కాబట్టి ఎలాగోలా అయిపోతుంది. కానీ మామూలుగా తను స్కూల్కి వెళ్తే వచ్చేసరికి 2:45 అలా అయిపోతుంది. మళ్ళీ 4:30కి అంతా క్రికెట్కి వెళ్ళాలి కాబట్టి ఆ మధ్యలో ఉన్న 1 అవర్లో కొన్ని హోంవర్క్స్ అలాంటివి చేసుకుంటుంది. కొన్ని పెండింగ్ ఉన్నాయి మాత్రం క్రికెట్ నుంచి వచ్చాక కంటిన్యూ చేస్తుంది. ఇక్కడ మా అవకాశాన్ని బట్టి వాళ్ళ డాడీ త్వరగా వస్తే తను హెల్ప్ చేస్తారు, తను చేపిస్తారు. ఎప్పుడన్నా ఒక్కొక్కసారి తనకు కనుక లేట్ అయ్యేలా ఉంటే
ఆ టైంలో నేను తనకైతే హెల్ప్ చేస్తూ ఉంటాను. మనం మన ఇంటి పనుల్లో, ఆర్గనైజింగ్లో, వాటిలో వీటిల్లో పడిపోయి పిల్లల చదువు విషయం మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. మేమిద్దరం పర్టికులర్గా పిల్లల్ని ట్యూషన్కి పంపడం అనే కాన్సెప్ట్ని ఎంకరేజ్ చేయడం మాకు ఇష్టం ఉండదు. అందుకే మేమే తనని చూసుకుంటూ ఇంట్లో చదివించుకుంటూ ఉంటాం. ఇంకా వాళ్ళిద్దరూ ఆ పనిలో ఉన్నారు కాబట్టి నేనైతే నా నెక్స్ట్ డే ప్రిపరేషన్ కోసం వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నాను. ఇలా టైంని మేనేజ్ చేసుకోవాలి. డిన్నర్కి నాకు ఎలాగో ఇంకో హాఫ్ అన్ అవర్ టైం ఉంది ప్రిపరేషన్ చేయడానికి. డిన్నర్ ఎలాగో మేము చాలా సింపుల్గా టిఫిన్స్ లాంటివి తినేస్తూ ఉంటాం కాబట్టి లైట్గా ఈజీగా అయిపోద్ది. అలా కాకుండా కొంతమంది డిన్నర్లో కూడా ఫుల్గా రైస్, కర్రీస్ అలాంటివి తినేవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఏంటంటే ఈ టైంలో డిన్నర్ ప్రిపరేషన్ కోసం వెజిటబుల్స్ చాప్ చేసుకోవడం అలాంటివి చేసుకోవచ్చు. వాళ్ళ ఆఫ్టర్నూన్ టైంలో కూడా చేసుకోవచ్చు ఈవినింగ్ ప్రిపరేషన్ కోసం. ఈ టైంలో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కాకరకాయలు కట్ చేసేసుకుంటున్నాను. ఈ ప్రిపరేషన్స్ కూడా మనం అన్ని వెజ్జెస్లో చేయలేమండి. ఓన్లీ బెండకాయ, దొండకాయ, ఇలాంటి కాకరకాయ, బీన్స్ ఇలాంటివి అయితే చేసుకోగలం. కానీ మరీ ఆనియన్స్, టొమాటోస్ ఇలాంటివి కట్ చేసుకోలేం. అవన్నీ ఎప్పటికప్పుడు కట్ చేసుకొని యూస్ చేసుకోవడమే మంచిది. మీల్ ప్రెప్స్ అనే పేరుతో మరీ దారుణంగా టొమాటో పేస్ట్, ఆనియన్ పేస్ట్ ఇలాంటివి కూడా చేసి పెట్టేసుకుంటున్నారు. అవన్నీ మనం ఎంత రిఫ్రిజిరేట్ చేసినా కూడా అలా స్టోర్ చేసుకొని యూస్ చేసుకోవడం మంచిది కాదు. ఎప్పటికప్పుడు నీట్గా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని యూస్ చేసుకోండి. హెల్త్ విషయంలో మనం అస్సలు నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఈ రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం. నేను చెప్పాను కదా, ఈ పనులన్నీ చేసుకుంటూ ఉన్నప్పుడే నాకు మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడంటే స్కూల్ లేదు కానీ ఒకవేళ స్కూల్ ఉంటే రేపు లంచ్ బాక్స్ ఏమి ఇవ్వాలి, మా వారికి ఏమి ఇవ్వాలి, మళ్ళీ తను వచ్చాక స్నాక్స్ పరిస్థితి ఏంటి, వాటి కోసం ఏమన్నా సోక్ చేసుకోవాలా. ఇప్పుడు వింటర్లో సోకింగ్ టైం కాస్త ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను నెక్స్ట్ డే ఈవినింగ్ తన కోసం పానీపూరి చేయాలన్నా కూడా బఠానీ మాత్రం ఇప్పుడే నానపెట్టాలి. అండ్ మేము రేపు మార్నింగ్ చోలే కర్రీ చేసుకోవాలన్నా కూడా అరౌండ్ ఆఫ్టర్నూనే మేము అవన్నీ సోక్ చేసుకొని పెట్టేసుకోవాలి. అలా సోక్ చేయాల్సినవి ఉంటే సోక్ చేసుకోవడం ఇలాంటివన్నీ మైండ్లో రన్ అయ్యి నెక్స్ట్ డే మీల్ ప్రిప్ చేసుకోవాలి. మన మీల్ ప్రిపరేషన్, మీల్ ప్లానింగ్ కూడా ప్రిపరేషన్స్ అంటారా, వీకెండ్లో ఎలాగో చేసుకుంటాం. నేను మీకు చెప్పాను చిన్న చిన్నగా ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది కొత్త వాళ్ళ కోసం. ఇంకా ప్లానింగ్ అంటారా, కొంతమంది పేపర్ మీద రాస్తారు, నేనైతే అనేసుకుంటాను. ఒక్కొక్కసారి ఏంటంటే నేను వెజిటేబుల్స్ తెచ్చాక మీల్ ప్లాన్ చేసుకుంటాను. అంటే ఈ వీక్ అంతా ఇవి ఇప్పుడు ఇలా వాడాలని. ఒక్కొక్క రోజు ఏంటంటే నేను ముందే అనుకొని దానికి తగ్గట్టు వెజిటబుల్స్ తెచ్చుకుంటాను. అది డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా. ప్రతిసారి ఒకేలా వర్క్ చేయడానికి మనమేం రోబోస్ కాదు, హ్యూమన్స్ కదా. మన మైండ్ కూడా ఒక్కొక్కసారి ఒక్కో రకంగా చెప్తూ ఉంటుంది. అది చెప్పేది మీకు నచ్చినప్పుడు నచ్చినట్టు ఫాలో అవ్వండి. ఫోర్స్ చేసి దాన్ని మీ వైపు లాక్కోవడానికి ట్రై చేయొద్దు. అలా ఫోర్స్ఫుల్గా చేసే పనుల్లో అవుట్పుట్ సరిగ్గా రాదని నేనైతే నమ్ముతాను. అండ్ డిన్నర్ విషయానికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ సాంబార్ పెట్టాను. యూజువల్గా సాంబార్ పెట్టిన రోజు ఇడ్లీ పిండి ఉందంటే ఇడ్లీ సాంబార్ మా ఇంట్లో అందరి ఫేవరెట్ అండ్ ఈజీగా అయిపోద్ది కాబట్టి సింపుల్గా ఇడ్లీ సాంబార్. ఇంకా మా డిన్నర్ కూడా అయిపోయింది. మా వాళ్ళు కాసేపు రిలాక్స్ అయ్యి టీవీ చూడడం, వాళ్ళ డాడ్ అండ్ డాటర్ టైం స్పెండ్ చేయడంలో బిజీగా ఉంటారు. నేనైతే నా కిచెన్ క్లీనింగ్ దగ్గరకు వచ్చేస్తాను. మీకు నెక్స్ట్ డే ఫ్రెష్గా స్టార్ట్ అవ్వాలంటే కిచెన్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు గిన్నెల దగ్గర నుంచి ప్లాట్ఫామ్ వరకు మొత్తం క్లీన్ చేసేస్తేనే, నేను మీకు చాలాసార్లు చెప్పినట్టే, ఇన్సెక్ట్స్ అలాంటివి రాకుండా ఉంటాయి. చాలామంది బొద్దింకలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వాటిని ఎలా తగ్గించాలి, ఏ మందులు వాడాలని చూస్తారు కానీ అవి రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అనేది ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, అలాంటిదనమాట. మీరు అసలు నైట్ డిన్నర్ తర్వాత సింక్లో ఒక్క గిన్నె లేకుండా నీట్గా వాష్ చేసేసి సింక్ అంతా క్లీన్ చేసేసి వెట్గా లేకుండా మంచిగా ఒక క్లాత్ తీసుకొని డ్రై చేసేయండి. కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఉన్న వస్తువులన్నీ అట్లీస్ట్ ఒక్కసారి, రోజులో ఒక్కసారి, అంటే నైట్ టైం అయినా సరే అన్ని వస్తువులు కదిపి ఎక్కడ ఫుడ్ పార్టికల్స్ లేకుండా నీట్గా క్లీన్ చేయండి. ఇలా మీరు చేసి చూసి మీ కిచెన్లో బొద్దింకలు వస్తున్నాయి, బల్లులు వస్తున్నాయి, ఇలాంటి కంప్లైంట్స్ చెప్పండి. అంతా మనం మెయింటైన్ చేసే దాని మీదే ఉంటుంది. సింక్లో గిన్నెలు అలానే వదిలేయడం, స్టవ్ కింద మనం వంట చేసేప్పుడు మనకు తెలియకుండానే ఎంతో కొంత ఫుడ్ పార్టికల్స్ వెళ్తూనే ఉంటాయి. అలాంటివన్నీ నీట్గా క్లీన్ చేయకపోవడం వల్లే కాక్రోచెస్ వస్తూ ఉంటాయి. సో ఫైనల్గా నా గిన్నెలు కడగడం అంతా అయిపోయింది కాబట్టి నా కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఉండేదే తక్కువ వస్తువులు, చాలా మినిమల్గా పెట్టుకుంటాను. ఆ పెట్టుకున్న వాటిని మాత్రం ప్రతిదీ కదుపుతూ కింద నుంచి నీట్గా క్లీన్ చేస్తాను.
చేస్తాను. డైలీ 3 టైమ్స్ ఈజీగా నా కిచెన్ క్లీన్ అవుతుంది. డైలీ మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలిసిన విషయం ఇది. మార్నింగ్ లంచ్ బాక్సెస్ తర్వాత ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, మళ్ళీ నైట్ టైం ఒకసారి. నైట్ టైమే డీప్ క్లీనింగ్ అవుతుంది. ఒక్కొక్కసారి నాకు చిరాగ్గా అనిపిస్తే మార్నింగ్ టైంలో కూడా చేసుకుంటూ ఉంటాను. ఇంతకీ మీకు మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా కంటెంట్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. ఇంతకీ మీకు హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయిందా లేదా? మీకు కనుక హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయిన కంటెంట్ మీకు నచ్చుతున్నట్టయితే తప్పకుండా హైప్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇక్కడ కామెంట్ చేయలేకపోతే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది. అక్కడ మీరు నాకు డిఎం చేసేయచ్చు, మనం మాట్లాడుకుందాం. అండ్ నా హోమ్ మేడ్ క్లీనింగ్ లిక్విడ్తో గ్లాస్ టాప్ కూడా తల మెరిసిపోతుంది. దాన్ని ఏమి స్క్రబ్బర్తో సోప్ వేసి కడగక్కర్లేదు. రోజు మంచిగా ఒక్కసారి ఆ లిక్విడ్ అలా స్ప్రే చేసేసి మైక్రోఫైబర్ క్లాత్తో వైప్ చేశారంటే నీట్గా అయిపోద్ది. ఇంట్లో అవైలబుల్గా ఉండే వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ అందరూ నెగ్లెక్ట్ చేసేది గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే టైల్స్. వాటిని కూడా మీరు కిచెన్ ఎన్నిసార్లు క్లీన్ చేస్తే అన్నిసార్లు క్లీన్ చేయండి. జిడ్డు పట్టకుండా ఉంటుంది. దానికి డీప్ క్లీనింగ్ అని ఒక పేరు పెట్టి మనం బోల్డ్ అంత ఎఫర్ట్స్ పెట్టి కాళ్ళు చేతులు నొప్పులు తెచ్చుకునే పని ఉండదు అనమాట. ఇంకా ఫైనల్గా మొత్తం ప్లాట్ఫామ్ క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంకా నాకెంతో ఇష్టమైన ముగ్గు అయితే పెట్టేసుకుంటే ఇంకా కిచెన్ క్లీనింగ్ అయిపోయినట్టే. ఇంత మంచి నీట్గా ఉన్న కిచెన్ చూసిన తర్వాత మార్నింగ్ టైంలో ఫ్రెష్గా స్టార్ట్ చేయాలని ఎవరికి అనిపించదు చెప్పండి? ఇవన్నీ చిన్న చిన్న హ్యాబిట్సే కదా. ఇందులో ఎంత కష్టం ఉంది? ప్లస్ ఇవన్నీ మనమేమి కష్టపడి చేయాల్సిన అవసరం లేదు. అన్నీ మనం చేసుకోగలిగినవే. ప్లస్ ఎక్కువ టైం పట్టేవి కూడా కాదు. జస్ట్ మీరు 5 to 10 minutes టైం తీసుకోవాలి అంతే. 99.9% నా రొటీన్ ఇలానే ఉంటుంది. ఎప్పుడన్నా బద్దకిస్తే 1% నేను కూడా వదిలేస్తానులేండి. ఇంకా ఫైనల్గా సోక్ చేసుకోవాల్సినవన్నీ సోక్ చేసేసుకోవాలి. నేనైతే రోజు మేము సోక్డ్ నట్స్ తీసుకుంటాం కాబట్టి వాల్నట్స్ అండ్ ఆల్మండ్స్ అవి మాత్రం సోక్ చేస్తున్నాను. ఆల్టర్నేట్ డే రోజు స్మూదీ తీసుకుంటాం కాబట్టి ఈ నట్స్తో పాటు ఆ రోజు అంజీర్, డేట్స్ అండ్ సీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా నానబెట్టుకుంటాను. అంతే, ఇంకా మన కిచెన్లో పని అయిపోయినట్టే. వీటిని పక్కన పెట్టేసి ఫైనల్గా నేను చేసేది ఒక్కటి ఏంటంటే, కిచెన్ టవల్స్ యూస్ చేస్తూ ఉంటాం హ్యాండ్స్ వైప్ చేసుకోవడానికి కానీ, కిచెన్ క్లీన్ చేయడానికి కానీ, దేనికైనా. ప్లస్ డైనింగ్ టేబుల్ దగ్గర కూడా మనం హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు అవి యూస్ చేస్తూ ఉంటాం కదా. ఆ నాప్కిన్స్ అన్నీ ఈరోజు యూస్ చేసినవన్నీ తీసేసి వాష్కి వేసేస్తాను యూటిలిటీలో. అండ్ ఫ్రెష్ నాప్కిన్స్ అన్ని ప్లేసుల్లో పెట్టేస్తాను. ఇవన్నీ మార్నింగ్ వేయాలంటే కుదరదు. నైట్ టైమే ఒక్క నిమిషం టైం తీసుకొని ఈ పని కూడా చేసేసుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా లివింగ్ రూమ్ అండ్ డైనింగ్ రూమ్ ఈవినింగే సెట్ చేసేసాను. మళ్ళీ కొంచెం పైన అలా సర్ది పెట్టేసుకుంటే ఫ్రెష్గా నీట్గా ఉంది. ఇంకా మార్నింగ్ లేవగానే డైరెక్ట్గా ఇల్లు ఊడ్చి మాప్ పెట్టేయడంతో డే అయితే స్టార్ట్ చేసేయచ్చు. ఇంకా మన కిచెన్ క్లోజ్ అయిపోయింది. ఇంకా అన్ని డోర్స్ అండ్ లైట్స్ ఒకసారి చెక్ చేసుకొని అన్నీ ఆఫ్ చేసుకుంటూ నేనైతే వెళ్ళిపోతాను. ఆల్రెడీ మా వాళ్ళు బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఇప్పుడైతే వెళ్ళి డైరెక్ట్ పడుకోవడం కాదు, మన సెల్ఫ్ కేర్ అండ్ స్కిన్ కేర్ చాలా ఇంపార్టెంట్. నైట్ టైం స్కిన్ కేర్ కంపల్సరీ చేయండి. మీ స్కిన్ ఏంటి, మీరేంటి, మార్నింగ్ నుంచి చాలా అలసిపోయి ఉంటారు. ఈ టైంలో మీరు చేసుకునే ఒక చిన్న స్కిన్ కేర్ మీకు మంచిగా నిద్ర పట్టేలా చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక నైట్ క్రీమో ఏదో ఒకటి యూస్ చేస్తూ ఉంటారు కదా. నేనైతే ఫస్ట్ వెళ్ళగానే చేసే పని, పగలంతా పోనీ వేసుకున్నా, బనానా క్లిప్ పెట్టుకున్నా, ఎలా ఉన్నా సరే నైట్ టైం మాత్రం మంచిగా ఇలా జడ వేసుకొని పడుకుంటాను. నైట్ టైం హెయిర్ లూజ్ చేసి పడుకోకండి, హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. మంచిగా ఇలా బ్రైడ్ వేసుకొని పడుకున్నారంటే మీకు న్యాచురల్ కర్ల్స్తో పాటు హెయిర్ ఫాల్ కూడా అవ్వకుండా ఉంటుంది. అసలే చాలా హెయిర్ ఫాల్ అయిపోయింది. ఉన్ని కొంచెం చుట్టనైనా కాపాడుకోవాలి. బ్రైడ్ వేసేసుకొని తర్వాత నీట్గా ఫేస్ వాష్ చేసేసుకొని నేనైతే నా నైట్ క్రీమ్ అప్లై చేసేసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ పగలంతా ఏదో ఒక కెమికల్స్, అంటే మన క్లీనింగ్ లిక్విడ్స్ కూడా కెమికల్స్ కలిసే ఉంటాయి కదా, అవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి హ్యాండ్స్ రఫ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ వింటర్లో బాగా పగిలిపోతాయి కూడా. నేను హ్యాండ్ క్రీమ్ యూజ్ చేస్తాను. ఇది మామూలుగా రోజు అయితే మాయిశ్చరైజర్ పెట్టేసుకుంటాను, కానీ వీక్లో 3 days మాత్రం ఇలా హ్యాండ్ క్రీమ్ అయితే అప్లై చేసుకుంటా. ఇంకా ఫైనల్గా నా పనులన్నీ అయిపోయాయి.
ఇంక ఇప్పుడైతే బెడ్ టైం 2026లో నేను కొన్ని మార్చుకుంటానని చెప్పాను కదా, అందులో ఫస్ట్ది ఏంటంటే నైట్ టైం ఎడిటింగ్ చేసేయడం ఆపేశాను. నేను ఫోన్ కూడా చూడకుండా ఆ టైంలో బుక్ చదవడం అలవాటు చేసుకున్నాను. అది కంటిన్యూ చేస్తున్నాను కూడా. నేను 2026లో హెల్తీగా ఉండడం కోసం కొన్ని చేయాలనుకుంటున్నానని చెప్పాను కదా, అందులో మేజర్ ఎర్లీగా పడుకోవడం. నిద్ర చాలా డిస్టర్బ్ అయిపోయి బోల్డ్ అంతా చిరాగ్గా అనిపిస్తుంది. కాబట్టి నైట్ టైం ఎడిటింగ్స్, మొబైల్ ఇవన్నీ పక్కన పెట్టేసి కొన్ని బుక్స్ నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. ఇది ఎప్పుడో కొన్నానులేండి, నేను బెంగళూరులో ఆదియోగి వెళ్ళినప్పుడు సద్గురు బుక్స్ అయితే కొనుక్కున్నాను. ఇంకా అవే ఇప్పుడైతే స్టార్ట్ చేశాను చదవడం. చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో. అంటే బెడ్ ఎక్కగానే ఫోన్ చూసే పిచ్చి అలవాటు ఒకటి ఉంది కదా, అది పోగొట్టుకోవాలంటే ఏదో ఒకటి డైవర్ట్ చేసుకోవాలి. మరి అలా వెళ్ళగానే పడుకోవడం అంటే కుదరదు. కాబట్టి ఇది మంచి విషయమే కాబట్టి బుక్ అయితే చదువుతున్నాను. మీ దగ్గర ఏమన్నా మంచి బుక్ సజెషన్స్ ఉంటే నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను ఆ బుక్స్ చదవడానికి రెడీగా ఉన్నాను. సో ఇది ఈరోజు వీడియో. ఎలా అనిపించింది, మోటివేటింగ్గా ఉందా లేదా అనేది నాతో షేర్ చేసుకోండి. రేపు మరొక మంచి రొటీన్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.